ఇది మన పార్ట్ 2 గైస్. నేను చాలా మంది చూస్తాను. ఇక్కడ మన దేవుడి గురించి అని చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి గైస్, చూస్తున్నాయి కదా. ఇక్కడైతే చిన్న బోటే పెట్టారు. ఇక్కడ చాలా బాగా నచ్చింది గైస్. ప్లేస్ అయితే నాకు ఎంత ఫేవరెట్గా నచ్చింది. ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా చాలా బాగా నచ్చింది. ఈ ప్లేస్ కానీ కొత్తగా వస్తే కొంచెం విజిట్ చేయండి గైస్. ఇప్పుడు మనం ఈ మ్యాప్ ఎక్కడుందో ఇప్పుడు ఎన్ని మనైతే తిరిగిపోతున్నాం గైస్. ఇంకో చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి ఏమేమి తిరగాలో అన్నీ ఇక్కడ ఉన్నాయి. బోటు మీద అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇవన్నీ తిరుగుతాం. చూస్తున్నాం కదా, ఒక గురువుగారు చింతాం వినాయకుడికి గైస్. నేను వచ్చి చూస్తే ఇదంతా చూసా కదా, నిజంగానే చూస్తే షాక్ అయిపోయాను. నిజంగా కుక్కలు ఎలిఫెంట్స్ అని మనలో చూడలేదు. మన వినాయకుడు సరస్వతి దేవి అంటే లోటస్ మీద కూర్చున్నట్లుగా పెట్టారు గైస్. చాలా బాగుంది. ఇక్కడైతే అసలు ఒక గురువుగారు ఉంటారా, ఆ గురువుగారి చింతాం వినాయకుడు ఉన్నారా. చింతామకి గురువు అవ్వాలనుకుంటున్నావు. అక్కడ పెద్ద ఇల్లు ఉందా, అతనే గురువు. ఇక్కడైతే చాలా బాగా కట్టారు గైస్. శిల్పంతో తయారు చేస్తారు గైస్. ఇది మన రాసులతో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా గైస్. ఇవన్నీ మన రాసులు. ఎవరికైనా రాసులు తెలియకపోతే చాలా మంది అడిగారు యూట్యూబ్లో, మా రాసి చూపించండి, నాకు ఏ రాసి ఉంటుంది అని అడిగారు కదా. ఇక్కడ మన దేవుడు కనపడుతుంది కదా, ఆ దేవుడి కిందన రాసి ఉంటుంది గైస్. ఆ రాసి మీరు బాగా చూడండి. నేను చూసే అన్ని కింద రాసులు అన్నీ ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా. మీరు ఎవరైనా తెలుసుకోవాలంటే ఇంకో చింతాం వినాయకుడికి వచ్చి క్లియర్గా తెలుసుకోండి గైస్. చాలా బాగుంది చింతాం వినాయకుడి గారు. ఏదో కుంభరాశి చూస్తాను కదా గైస్. ఇక్కడ అన్ని శిల్పంతో తయారు చేసిన ఇవన్నీ రాసులు. గైస్ మేము అలాగే రాసులు పక్కన ఏమన్నా తప్ప అని చూడడానికి వెళ్తే ఇక్కడ మనకి టార్టాయిస్ కూడా ఉంది గైస్. టార్టాయిస్ అన్నీ ఉన్నాయి గైస్, చూస్తున్నాయి కదా. చేపలు కూడా ఉన్నాయి గైస్. చేపలు అన్నీ ఉన్నాయి గైస్. చేపలు ఉన్నాయిరా. ఇక్కడ మన దేవి రాసి పెట్టి అన్నీ తెలుసుకోవచ్చు. మనం ఏమైనా తెలుసుకుని కొత్తగా వచ్చేవారంటే తెలుసుకోండి. ఇంకోండి, ఎవరైనా తప్పు చేసేవారికి రాసి వస్తుంది కదా, ఈ రాశికి ఇనుపైన చెట్టు అయితే వచ్చింది. చూస్తాం కదా, ముళ్ళ చెట్టుగా ఉంది ఇది. ఈ రాశికి ఈ చెట్టు ఉంది. అలాగా డిఫరెంట్ రాసులకి ఒక్కొక్క చెట్లు అయితే ఉన్నాయి, చూస్తారు కదా. ఇది ఎవరు పెట్టారు అనుకుంటున్నాం, మన చింతా వినాయకుడికి మన తన గురువుగారు అయితే ఎందుకు అంత మన చింతా వినాయకుడి గారే అంత పెట్టారు గైస్. ఇక్కడైతే చింతా వినాయకుడి గారు ఉన్నారు. చెట్ల కిందన రాసు అయితే ఉంటాయి గైస్, చూస్తాం కదా. ఈ రాసులు ఎందుకని పెట్టారంటే మీరు తెలుసుకోవాలి గైస్ అన్నీ. ఈ రాశికి చెట్టు సింహరాశి. సింహరాశి నక్షత్రం మొక్క పొబ్బ నక్షత్రం అడితే ఎన్నో పాదం? ఒకటో పాదం మీ అమ్మాయిది. ఒకటి వృక్షం. ఈ వృక్షం పాదరి అట్ట, పాదరి వృక్షం అంటది. పోదరి దాని తెలుపు అయితే మంచిది అంటారు. దానికి పొగతో కూడిన తెలుపు అట్ట అంటే ఫుల్ వైట్ కాదు, పొబ్బులా ఉంటుంది.
రాసి ఇప్పుడు మనం చింతం వినాయకుడికి రాసి అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం కదా చింతం వినాయక లోపల ఎన్ని ఉన్నాయి గైస్. ఇవన్నీ మనం ఈ లోపల ప్యాలెస్లోకి వెళ్ళొచ్చు గైస్. ప్యాలెస్ మొత్తం తిరగవచ్చు ఇప్పుడు మనం. అసలు మన లోపలికి అయితే చూస్తే కదా గైస్ ఎంత బాగుంది కదా. ఇప్పుడు మనం రాసులు గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం రాసుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే ఆ లోపలికి వెళ్ళడానికి పార్ట్ 3 అనేది కామెంట్లో